శక్తినిచ్చింది. చేస్తానో లేదో చేయగలనో లేదో అనుకున్నాను, కానీ నాకు అలాగా శుక్రవారం రాబోసేది శక్తి వచ్చేసింది. నాకు ఆ పూజ శుభ్రం చేసుకునేదాన్ని. ప్రతి వారం ఇంకా ప్రతి వారం 3:30 లేచిపోయి అన్ని పనులు చక్కబెట్టుకొని మా మేదని ముందు అక్కడ పూజ చేసుకొని తల్లిని నిలబెట్టుకొని ఇక్కడ ఈ పూజ చేసుకొని 7:30 అయిపోయింది. ఇలా మధ్యలో అమ్మని పెట్టుకొని 108 పుష్పాలతో ప్రతి వారం గులాబీ పువ్వులతో చేసుకునేవారా? చేసుకున్నాను. అసలు ఆటంకం లేకుండా చేసుకున్నారు కదా? ఏం ఆటంకం లేదు. మావయ్య గారు పువ్వులు పెడతారేమో అనుకున్నాం, కానీ పువ్వులకి పువ్వులు ఆ అమ్మాయి అలా రప్పించింది. పళ్ళు కాయలు అయితే ఇచ్చి కొనిసినారు ఇంట్రెస్ట్గా. ఇంకా అంటే ఆ తల్లి అలా చేయించింది. అమ్మా వచ్చి ప్రసాదం ఉండిపిస్తానండి. తల్లి అలా చేయించింది. అలా చేయించుకుంటాం. అసలు యాక్చువల్ అయితే మా అయ్యగారు పెద్దగా పువ్వులు కాయలు కదా ఎప్పుడు పోతాం. ఇద్దరు వెళ్ళేవారు, వెళ్ళి తెచ్చుకునేవారు గులాబీ పువ్వులు అయినాయి. చింపులై మాయగారు కొన్నారు. తాంబూలం జాకెట్లు మాత్రం నేను డబ్బులు ఇచ్చాను, కానీ ఇద్దరు వెళ్ళి ఇలాగా 11 వారాలు కష్టపడి అంటే ఇష్టంగా చేసుకున్నారు. ఏమో చేసుకోగలను చేసుకోలేను అనుకున్నారు, కానీ ఆ శక్తి వచ్చి అలా చేసుకున్నారు. చేయగలనా లేదా దెబ్బడితే ఏం పూజలే నీకు ఈ వయసులోనే శుభ్రంగా తినేసి పడుకోక అన్నా, కానీ నాకు మరి పట్టుదల వచ్చింది. చేద్దామండి సరే పూజ అలాగని చెయ్యాలా ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఈసారికి నాకు కుదిరింది. ఇలాగ అయ్యింది అనమాట. ఇలా లలితాదేవి కృప అది మన పూజలు చేయడం అన్న ఆషమాషకి ఎవరికి అవ్వదు, అది కూడా అవ్వాలి.